క్యారెట్ కాజు ఫ్రై నా స్టైల్లో ఎలా చేసుకుంటా చూపిస్తారండి. ఇంకా క్యారెట్ అయితే నార్మల్గా తినేస్తేనే బాగుంటుంది, కానీ అప్పుడప్పుడు కర్రీస్ కూడా చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ కర్రీ లేకపోతే క్యారెటే కదా దిక్కు. ఇంకా ఫస్ట్ అయితే క్యారెట్ని నార్మల్గా చేసుకుంటే మీకు ఇష్టమా, లేకపోతే ఇట్లా కాజు పెసరపప్పు వేసుకొని చేసుకుంటే మీకు ఇష్టమా, నాకు కింద కామెంట్ చేయండి. నాకైతే క్యారెట్ కాజు కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఇంకా కర్రీ ప్రాసెస్లోకి వెళ్తే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో పోపు దినుసులు యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి యాడ్ చేసుకొని అందులో ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కాజుని వేసి కాజు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్లు యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు మాత్రమే వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇట్లా మూత పెట్టి ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే కారం యాడ్ చేసుకోవాలి, లేకపోతే కూర మాడిపోతుంది. లాస్ట్లో కారం యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, జీరా పొడి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే ఇంక కర్రీ సూపర్ అనమాట. ఓకే.